శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము అధ్యాయము 64 అష్టసిద్ధుల పరాజయము. బ్రహ్మదేవుడు ఇలా చెప్తున్నాడు. దైత్యుని సేనలో కాలాంతకుడనే రాక్షస యోధుడు యుద్ధంలో తాను గెలుస్తానని ధీమాగా ఉన్నాడు. అలాగే తన గెలుపు తథ్యమని ప్రాకామ్య గట్టి నమ్మకంతో ఉంది. ఇంతలో వసిత్వ సిద్ధి ఒక పెద్ద గిరిశృంగమును కాలాంతకునిపై గురిపెట్టి విసిరింది. ఆ దెబ్బకు కాలాంతకుడు 2 ముక్కలయ్యాడు. తల పగిలి వాని నుండి కారుతున్న రక్త ప్రవాహంను చూచి దైత్యసేనలు హాహాకారాలు చేశాయి. ముసలుడు, భల్లుడు అను 2 రాక్షస యోధులు యుద్ధ సన్నద్ధులయ్యారు. మహిమ నలుగురిని కూడగట్టుకుని యుద్ధానికి దిగింది. ప్రాకామ్య అనేకమైన శస్త్రాస్త్రాలు విడిచింది. ఇరుపక్షాల మధ్య సాగిన యుద్ధంలో దేవతా సైన్యం హెచ్చుగా నష్టపోయింది. ఈశత్వ, వసిత్వ విభూతులను సిద్ధులు ప్రాకామ్యకు సహాయపడడానికి వచ్చారు. నలుగురు కలిసి ఎంతోమంది దైత్యులను పిండి పిండి చేశారు. అణిమ కర్దముని పిలక పట్టుకుని గుంజాళించి వాణ్ణి భూమిపై పడగొట్టి తొక్కివేసింది. మహిమ, లఘిమ, గరిమ పెద్ద వృక్షాలు తీసుకుని యక్ష్మాసుర, తాళజంఘ దీర్ఘదంతులను చితగబాదారు. వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం చూసి మహాబలవంతులైన ఘంటాసురుడు, రక్తకేశుడు బుసలు కొడుతూ అక్కడకు వచ్చారు. వాళ్లపై వసిత్వ సిద్ధి, బుద్ధి తలపడి వాళ్ల ముఖాలు చిట్లిపోయేలాగా పిడికిళ్ళు బిగించి కొట్టగా వాళ్ళు నాలుకలు చాచి కళ్ళు తేలవేశారు. సిద్ధి, బుద్ధి ఏకకంఠంతో వినాయకుడు జయించాడు, వినాయకుడు జయించాడు అని జయ జయధ్వానాలు చేశారు. మిగిలిన క్షుద్ర దైత్యులను కూడా వాళ్ళు ఓడించారు. దైత్య సేనలు పౌరుషంతో రెచ్చిపోయి సిద్ధి యొక్క సేనలను ఓడించారు. ఇరు సేనలయందు కోలాహలం చెలరేగింది. చంపు, కొట్టు, పొడు, గ్రుద్దు, తొక్కు అంటూ పెడబొబ్బలు పెడుతూ ఉభయ సేనలు ఒకరిపై ఒకరు శస్త్రాస్త్రాలను ప్రయోగించుకున్నారు. తర్వాత 2 సేనలు మల్ల యుద్ధానికి దిగాయి. యుద్ధభూమిలో రేగిన దట్టమైన ధూళి సూర్యరశ్మిని కప్పివేసింది. ఆ ప్రాంతమంతా అంధకారమయమైంది. ఇలా ఎడతెరిపి లేని జడివానలాగా ఇరు సేనలు ఎవరికి వారు విజయకాంక్షతో 3 దివారాత్రాలు విరామం లేకుండా పోరాడారు. ఉభయ సేనల శస్త్రాస్త్రాల సంఘర్షణ వల్ల అగ్ని పుట్టుకొని వచ్చింది. కాళ్ళు తెగిన వాళ్లతోనూ, చేతులు తెగిన వాళ్లతోనూ, తలలు తెగిన వాళ్లతోనూ గిలగిలా కొట్టుకుంటూ పొర్లుతున్న కబంధాలతో కలగా పులగంగా పడి ఉన్న మృతదేహాల నుండి కారుతున్న రక్తాన్ని తాగుతూ వాటిని పీక్కు తింటున్న రాబందుల రెక్కల చప్పుళ్లతో సమరభూమి పరమ భీతావహంగా ఉంది. క్రమేణా దేవసేనలు దైత్యసేనలను గెలుస్తూ వచ్చాయి. దేవాంతకుని రక్తం కుతుకుతా ఉడికిపోయింది. కళ్ళెర్ర చేస్తూ కరవాలం చేతబూని నేను అష్టసిద్ధుల సేనలను అవలీలగా అంతం చేస్తాను, వినాయకుని మా ఇంటికి ఎత్తుకొని పోతాను అని తనలో తాను యోచించి బిగ్గరగా గర్జించాడు. దేవసేనలపై విరుచుకుపడి వాళ్లను ఖండిస్తూ వచ్చాడు. కొందరు 10 దిక్కులకు పారిపోయారు. ప్రాణాలు పిడికిట్లో పెట్టుకుని వినాయకుని స్మరిస్తూ కొందరు సురలు స్వర్గలోకానికి వెళ్ళారు. అష్టసిద్ధులు వారి శక్తి మేరకు పోరాడాయి. కానీ చివరకు అపజయం పాలైనాయి. అది గమనించిన బుద్ధి, స్వామి దైత్యంతో నేను పోరాడతాను అని చెప్పింది. 64వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము అధ్యాయము 65 బుద్ధి విజయము. బ్రహ్మ చెబుతున్నాడు.
బుద్ధి పలుకులు విని వినాయకుడు మిక్కిలి సంతోషించి, వెళ్ళు, దైత్యుని ఓడించి నీ కీర్తి పతాకమును ఎగురవెయ్యి, నీకు జయమగుగాక అని చెప్పి ఆమెకు విలువైన దుస్తులు బహుకరించాడు. ఆమె వినాయకునకు ప్రణతులర్పించి రణభూమికి వెళ్ళి బిగ్గరగా సింహనాదం చేసింది. ఆ శబ్దానికి ముల్లోకాలు కంపించాయి. ఆమె వదనం నుండి ఒక మహాశక్తి వెలువడింది. ఆ శక్తి వంకర్లు తిరిగిన జడలతో, భయంకరమైన కూరలతో, జగత్తునంతా కబళించేంత పెద్ద నోరుతో, నిప్పులు కక్కే అగ్నిగోళముల వంటి కణకణ మండే కనులతో, దైత్యులందరినీ సంహరించే దుందుడుకుతో ముందుకు ఉరికింది. ఆమె ధాటికి బలైపోయారు కొందరు దైత్యులు. కొందరు దారి కానక కలవరపడ్డారు. కొందరన్నారు, దేవాంతక, పారిపో పారిపో, మేమెలాగో చచ్చిపోతున్నాము, నువ్వైనా ప్రాణం దక్కించుకో అని. కానీ వాళ్ల పలుకులు లెక్క చేయకుండా దేవాంతకుడు ముందుకు వచ్చి తన ధనుస్సును ఎక్కుపెట్టి విషపూరితమైన శరపరంపరలు కురిపించాడు. ఆమె తన నోటిని పెంచి వాటినన్నిటినీ మింగివేసింది. దేవాంతకుని అమ్ముల పొది ఖాళీ అయిపోయింది. వాడి శక్తి ఉడిగిపోయింది. ఆమె దేవాంతకుని సైన్యమును తినివేసింది. కొందరిను తన పదఘట్టనతే త్రొక్కి నుగ్గు చేసింది. తర్వాత దేవాంతకుని దగ్గరికి వెళ్ళి, ఒరే దేవాంతక, నువ్వు నా మర్మభాగంలో ప్రవేశించు. అక్కడ ఉంటే నువ్వు మాతృగర్భంలోని శిశువులా సురక్షితంగా ఉంటావు అని చెప్పింది. వాడు పరుగులంకించుకొని స్వర్గానికి పరుగు తీశాడు. పాతాళానికి పారిపోయాడు. వాడు ఎక్కడికి పోతే ఆమె అక్కడ ప్రత్యక్షమైంది. చివరకు వాడి జుట్టు పట్టుకుని తన మర్మభాగంలోకి కూరివేసింది. తర్వాత ఆమె బుద్ధితో సహా వినాయకుని దగ్గరకు వచ్చింది. ఆ కరాళి మర్మభాగం నుండి దేవాంతకుడు జారి కింద పడ్డాడు. వాడి శరీరమంతా దుర్గంధభూయిష్టమైంది. వాడి నుండి వస్తున్న చెడు వాసన భరించలేక వాడి దూతలు దూరంగా వెళ్ళిపోయారు. దేవాంతకుడు వెంటనే స్నానం చేసి పారిపోయాడు. అంతా ఆమె చింతాక్రాంత వదనంతో వినాయకుని ఎదుట తలవంచి నిలబడి స్వామికి నమస్కరించి, ప్రభు, నేను దేవాంతకుని నా మర్మభాగమందు నిక్షిప్తం చేశాను. వాడు కింద జారిపడి వంచన చేసి పారిపోయాడు. దేవా, నేను నివసించడానికి నాకు ఏదైనా చోటు చూపించు అని వేడుకుంది. నువ్వు నా ముఖంలోనికి ప్రవేశించి అక్కడ ప్రశాంతంగా విశ్రమించు. నువ్వు విచారించకు, వాడి విషయం నేను చూసుకుంటాను అని ఆమెను సముదాయించాడు. తక్షణమే ఆమె వినాయకుని ముఖంలోనికి ప్రవేశించి అందు మాతృగర్భంలోని శిశువు వలె చల్లగా విశ్రమించింది. 65వ భాగము సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము. అధ్యాయము 66. సిద్ధిసేనల ఓటమి. బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, వ్యాసమునీంద్రుడు వింటున్నాడు. పరాభవం పాలై కకావికలమైన మనస్సుతో, సిగ్గుతో తలపై గుడ్డ కప్పుకొని అర్ధరాత్రి వేళ తన ఇంట్లో కూర్చుని అమితంగా దుఃఖిస్తున్న దేవాంతకుని దగ్గరికి వచ్చి శారదా రౌద్రకేతువులు వానిని ఆలింగనం చేసుకున్నారు. పిమ్మట రౌద్రకేతు, ఏమిరా నాయనా, ఎందుకలా మూగవాని వలె ముకుళించుకొని పోయిన వదనంతో కూర్చున్నావు? నీ మనసులోని బాధ ఏమిటో చెప్పు. ఎంత కష్టసాధ్యమైనదైనా సరే ఈ రౌద్రకేతు సాధిస్తాడని తెలుసుకో అని అన్నాడు. తండ్రి మాటలు దేవాంతకుని మనస్సును ఊరట కలిగించాయి. వాడు తల్లికి దగ్గరగా కూర్చుని, తండ్రి, నీ మాట శిరసావహించి నేను వినాయకునితో యుద్ధానికి దిగాను. నా పౌరుషం చూపి శరవర్షం కురిపించి వినాయకుని సేనలను అంతం చేశాను. వారి శరీరాల నుండి కారిన రక్తం వాగులై పారింది. అంతలో ఘోరమైన ఆకారంతో కొండ గుహ వంటి నోరు తెరుచుకుని ఆకాశంను తాకుతున్న దేహంతో, ముళ్ళ పొదల వంటి భయం కలిపే కేశాలతో, పాతాళాన్నంటిన పాదాలతో, పర్వతాల వంటి ఉరోజాలతో దేవసేనలను రక్షించడానికి వచ్చిన
ఒక మహాశక్తి నన్నెదుర్కొంది. ఓటమెరగని నా కరవాలము ఆమెను ఏమీ చేయలేకపోయింది. పైగా మన సేనలను ఆమె నాశనం చేసింది. నేను విడిచిన శస్త్రాస్త్రాలను ఆమె నమిలి మింగివేసింది. అంతటితో ఆగక నన్ను తన మర్మభాగంలో దాచివేసి వినాయకుడి దగ్గరకు వెళ్ళి నిలబడింది. నేను ఆమె మర్మభాగం నుంచి జారిపడి అంతటా అలుముకున్న అంధకారం వల్ల దారి తెన్ను కానక పరాజయం పాలై సిగ్గుతో తలదించుకొని తడుముకుంటూ చివరకు ఇల్లు చేరుకున్నాను. వెంటనే నదిలో స్నానం చేసి శుచి అయినాను అని తండ్రికి వివరించాడు. తనయుని పలుకుని విని రౌద్రకేతు, కుమారా, చింతించుకో, నీకో ఉపాయం చెబుతాను అని చెప్పి ముహూర్తకాలం ఆలోచించి దేవాంతకునికి శివ సంబంధమైన ఒక సబీజ మహామంత్రము ఉపదేశించి, పుత్రా, నువ్వు శివుణ్ణి అర్చించి ఉత్తమమైన ఈ మంత్రంను అనుష్ఠించి పిదప తర్పణం, హోమం, బ్రాహ్మణ భోజనం జరిపించి శివుణ్ణి ప్రసన్నం చేసుకో. సంతుష్టుడైన శంకరుడు నీ తపస్సుకు మెచ్చి అగ్నికుండం నుంచి ఒక అశ్వమును ఆవిర్భింపచేస్తాడు. ఆ అశ్వమును అధిష్ఠించి నీవు యుద్ధం చెయ్యి, నీకు తప్పక జయం కలుగుతుంది అని పలికాడు. అప్పుడు దేవాంతకుడు, తండ్రి, మంత్రం చెప్పావు, బాగుంది, కానీ దాని అనుష్ఠానం విధానం కూడా బోధపరచు అని తండ్రిని కోరాడు. ఇద్దరు ఇంటి లోపలకు వెళ్ళారు. ఎర్రటి వస్త్రములు ధరించారు. ఎర్రటి పూలతో శివుణ్ణి అత్యంత భక్తితో దృఢ దీక్షతో చాలా కాలం పూజించారు. మంత్రానుష్ఠానం పూర్తి అయిన పిమ్మట షట్కోణ సమన్వితమైన అగ్నికుండమును నిర్మించి అందు అగ్నిని వేల్చి విధి విధానంగా పాత్రలను ఉంచి వాళ్ల తొడలను చీల్చుకొని మాంసమును తీసి ఆ మాంసముని హవిస్సుగా హోమం చేశారు. పిమ్మట అగ్నిని పూజించారు. రౌద్రకేతు పుత్రుని శిరస్సుని ఖండించి ఆ శిరస్సుతో పూర్ణాహుతి పూర్తి చేశాడు. శివుని కటాక్షం వలన పుత్రుని శిరస్సు తిరిగి పుట్టింది. దేవాంతకుడు రెట్టించిన ఉత్సాహంతో తేజస్సుతో వెలిగిపోతున్నాడు. తర్వాత బ్రాహ్మణ భోజనంతో అనుష్ఠాన విధి పూర్తి చేయడం జరిగింది. ఆ రాత్రి గడిచింది. భళ్ళున తెల్లవారింది. భానుడు ఉదయించాడు. తీర్చిదిద్దిన అంగసౌష్ఠవంతో చక్కనైన జాతి గుర్రం దగదగా మెరుస్తూ దేవాంతకునకు కనబడింది. దాని వేగం వాయువేగ మనోవేగాలను మించి ఉంటుంది. అది సకలిస్తే 3 లోకాలు కంపిస్తాయి. దేవాంతకుడు ముందుగా ఆ గుర్రమును పూజించి హారతి ఇచ్చాడు. దానిని మణి ఖచ్చిత సువర్ణ హారాలతోనూ మంచి ముత్యాల హారాలతోనూ చక్కగా ముస్తాబు చేశాడు. ముందుగా ఆ ఉత్తమాశ్వమునకు ప్రణమిల్లి పిదప తండ్రికి విప్రోత్తములకు నమస్కరించి వారి ఆశీస్సులు పొందాడు. పిమ్మట అశ్వమును అధిష్ఠించి మిగిలిన సైనికులను సమరానికి సమాయత్తపరిచాడు. సైనికులు శస్త్రాస్త్ర కవచ శిరస్త్రాణములను ధరించి యుద్ధ సన్నద్ధులై తొడలు కొట్టి దేవతలను యుద్ధానికి రమ్మని సవాలు చేశారు. యుద్ధభూమి యుద్ధ ఘోషలతో ప్రతిధ్వనించింది. గుర్రాల డెక్కల తాకిడికి, గజముల పదఘట్టనకు, పదాతుల కవాతులకు పైకి లేచిన ధూళి భూమ్యాకాశాలు ఏకమైనట్టు కమ్ముకుంది. ఆ ప్రాంతమంతా అంధకారమయమైంది. సిద్ధి సైన్యం శస్త్రాస్త్రాలతో మహాభయంకరంగా యుద్ధం చేసింది. అందుకు ఏమాత్రం తీసిపోకుండా దైత్య సేనలు కూడా పోరాడుతున్నాయి. పోటాపోటీగా ఇరు సేనల మధ్య పోరు సాగుతోంది. ఎవరికి వారు విజయకాంక్షతో పోరాడుతున్నారు. ద్వంద్వ యుద్ధం చేశారు. దొమ్మి యుద్ధం చేశారు. 2 పక్కల విపరీతంగా సైన్యం నష్టమైంది. తన సైన్యం నష్టపోవడం గమనించి దేవాంతకుడు శివదత్వమైన అశ్వాన్ని సిద్ధి సైన్యం మీదకు పోనిచ్చాడు. ఆ గుర్రపు డెక్కల కింద పడి సిద్ధి సైన్యం పిండి పిండి అయిపోయింది. దైత్యుడు కొందరిని త్రిశూలంతో పొడిచాడు, కొందరిని బాణాలతో కొట్టాడు, కొందరిని కత్తితో పొడిచాడు. ఇరు సేనలు నువ్వా నేనా అన్నట్టు హోరా హోరీగా పోరాడాయి. కానీ చివరకు దేవాంతకుని చేతిలో ఓటమిని పొందిన సిద్ధి సైన్యం వినాయకుని దగ్గరకు పరుగు తీసింది. 66వ అధ్యాయం సమాప్తం.